చాటెరా పంచకర్మ పాఠమే ప్రపంచ గతి చాటెరా సృష్టికి ప్రతి సృష్టిరా విశ్వకర్మ సృష్టిరా పంచకర్మ పాఠమే ప్రపంచ గతి చాటెరా పంచకర్మ పాఠమే ప్రపంచ గతి చాటెరా ఐదు సంవత్సరాలుగా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి రాజకీయాల్లో మరో దశకు చేరుకోవాలని విస్తృతంగా ప్రయత్నం చేస్తున్న
మన ఆదిలాబాద్ శ్రీనన్నని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. 2 నిమిషాలు వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత ముఖ్య అతిథులు ప్రసంగిస్తారు. తదనంతరం పురస్కారాల కార్యక్రమం ఉంటుంది. మనకు సమయం చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే రకరకాల ప్రోగ్రాంలతోటి క్లమ్జీ ఉంది. బయట వర్క్ నడవడము, అదొకటి వర్షాభావంగా ఉండడంతో కొంచెం ఇబ్బంది జరిగింది. కనుక వీరిని శ్రీనన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా అందరికీ విశ్వకర్మ ముద్దు బిడ్డలందరికీ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. వేదిక పైన పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషించిన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను. నా పేరు గజ్జల శ్రీనివాచారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టడం జరిగింది. యాక్చువల్లీ విశ్వకర్మ అనే జాతి గురించి నాకు ముఖ్యంగా ఏం తెలియదు అనమాట ఫస్ట్. సో 2010 వరకు అక్కడే ట్రైబల్స్ ఒక బ్యాకప్ ఏరియా ఏజెన్సీలో ఉండేవాడిని. 2010లో హైదరాబాద్కి వచ్చి ఒక న్యూస్ పేపర్లో చూశానన్నమాట. విశ్వకర్మ జాతి గురించి ఒక పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఆ బీసీబీలో విశ్వకర్మ అనేది ఉన్న విషయం నాకు తెలియదు అన్నమాట అప్పటి వరకు. అప్పటి నుంచి అది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం 2010లో ఉండే. అప్పుడు పుష్పగిరి అన్న అక్కడ పరిచయం అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి నేను నా జాతి గురించి ఏంటి, నా కులం ఏంటి అంటే, మొత్తం మేము ట్రైబల్స్ గోన్స్ ఏజెన్సీ ఏరియాలో పుట్టాను. మా అమ్మ నాన్న అట్లా పని చేస్తుండే, అమ్మ టీచరు, చాలా బ్యాకప్ ఏరియాలో. అంటే మన కులం గురించి అంతగా అవగాహన లేని విలేజ్లో ఉండేవాడిని. సో 2010 నుంచి ఒకటి నేర్చుకుంటున్నా, ఏంటంటే ఇంత గొప్ప జాతిలో పుట్టానా, ఇంత గొప్ప కులమా నాది, పంచకులం విశ్వకర్మ అంటే 5 కులాల ఐక్యత అనే విషయం, ఇంత ఒక శక్తి అనే విషయము తర్వాత తెలుసుకుంటూ బీజేపీలో కూడా పనిచేసి కేంద్ర ప్రభుత్వము విశ్వకర్మ వాళ్ళ కోసం ప్రత్యేకత ఒక స్కీమ్లు తీసుకురావడం, ఇలా గత 5 సంవత్సరాలు బీజేపీలో పనిచేశాను. అయితే నేను ఒకటి మన జాతిలో అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, నేను ఆదిలాబాదు, కరీంనగరు, మెదక్ ఇట్లా ఆల్మోస్ట్ ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుతూనే ఉంటాను. ఎలక్షన్ సర్వేలు అనుకుంటూ చాలా తిరుగుతుంటాను. చాలా గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు కలుస్తుంటారు. చాలా రేర్ పర్సన్స్ చారి అనే పదాన్ని వాడుతుంటారు. చాలా తక్కువ మంది చారి అనే పదాన్ని వాళ్ళ పేరును పక్కన పెట్టుకోరు. సో పెట్టుకున్న వాళ్ళు చాలా రేరుగా వాళ్ళు, అంటే ఈ చారి అనే పదం మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అరే వీళ్ళు మన వాళ్ళు అనే ఒక క్లియర్ కట్ ఐడెంటిఫై అనేది మనకు అవుతుంది. చాలా గొప్ప ఆఫీసర్స్ కూడా ఉన్నారు మన దాంట్లో, ఉన్నతమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కిరణ్ సార్ గురించి చెప్పాలంటే, సార్ బోధనలో పనిచేసినప్పుడు సార్ ఒక చందానగర్ ప్రోగ్రామ్కి సార్ డ్యూటీ చేసి కూడా నైట్ 8 o'clock ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. అంటే ఒక ఇంట్రెస్ట్ మన వాళ్ళ కోసం కేటాయించాలి, టైం ఇవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్ సార్ ఇది 3వ ప్రోగ్రాం నేను సార్తో పాటు కలవడం. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీలాంటి ఆఫీసర్స్, మీలాంటి ఇంకా గొప్ప ఉన్నతమైన వాళ్ళు ఇంకా మన జాతికి ముందుకు సాగించడానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాను. పుష్పగిరి అన్న గత 10 సంవత్సరాల నుంచి ఒక 4 టైం మేము కలిసాము. నెలలో ఒక 2 సార్లు ఫోన్ మాట్లాడతాం. అన్న ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాము ఏంటి అనేది. చాలా ప్రోగ్రాంలో ఎక్కడ చేసినా కూడా మ్యాక్సిమం నేను వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంటాను.
అయితే ఎక్కడికి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా ఒక ఏజ్ క్యాడర్ వాళ్ళే నాకు కనబడుతున్నారు మన దాంట్లో. అది అబ్జర్వేషన్ చేశాను నేను చాలా. అంటే యంగ్ వాళ్ళు రావడం లేదు. ఫాదర్స్ వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే ఫాదర్స్ రారు. నాకు ఒక 20 years వచ్చే వరకు నాకు కులం ఇంత గొప్పదనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ట్రైబల్స్ ఏరియా, బ్యాకప్ ఏరియా కాబట్టి అక్కడ లేదు కాబట్టి తెలుసుకోలేకపోయాను. సో ప్రజెంట్ మనం ఇంత గొప్ప హైదరాబాద్ సిటీలో ఉన్నాం. మన వాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఏంటంటే ఎక్కడ కూడా మన వాళ్ళ ప్రోగ్రాం ఉన్నప్పుడు దయచేసి మీతో పాటు మీ పిల్లల్ని, మీ బంధువులను కూడా పిలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఈ గ్యాప్ వస్తుందన్నమాట. చాలా ప్రోగ్రాంకి వెళ్తే యంగ్ వాళ్ళు ఎక్కడ కనపడరు, రేరుగా ఒక 10 మంది కూడా ఉండరు. సో దయచేసి మన వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది, శక్తివంతమైనది. రాబోయే రోజులో తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే అధికారం కాబోతుంది కాబట్టి మనం బీసీ బిడ్డలం కాబట్టి దయచేసి మీరు ఉంటున్న ఏరియాలో మీ యొక్క ప్రాంతంలో మన ఐక్యతను పెంచుకోవాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం కల్పించిన పుష్పగిరి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సమయాభావంతో వక్తలు దయచేసి అన్నితా భావించకుండా 2 నిమిషాలని మాత్రమే కొద్దిగా కేటాయిస్తే తదనంతరం మన అతిథుల ద్వారా అవార్డు ఇవ్వటం జరుగుతుందండి. డాక్టర్ హరికాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సాహిత్యాభిలాషి, ప్రముఖ సంఘ సంస్కర్త, ఎండి అనెస్థీషియా, ఫౌండర్ ఆఫ్ MOM మామ్ IVF అండ్ రీసెర్చ్ సెంటర్ అధినేత డాక్టర్ హరికాంత్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. యాక్చువల్గా వాళ్ళ నాన్న వాళ్ళది హైదరాబాద్లో బిగ్గెస్ట్, దాన్ని ఏమంటాము, టింబర్ డిపో, బిగ్గెస్ట్ టింబర్ డిపో ఇన్ హైదరాబాద్. వాళ్ళకి మనము హైదరాబాద్లో తండ్రికి, వాళ్ళ బాబాయికి, కొడుక్కి, ముగ్గురికి కలిపి లీడర్ అవార్డు ఢిల్లీలో లాస్ట్ నవంబర్ 24న ఇచ్చినాము, 24లో ఇచ్చాము ఢిల్లీ అవార్డులో. అంటే ఏ స్థాయిలో వారు కృషి చేసి ఉంటారు విశ్వకర్మ సమాజం కోసం అనేది ఆలోచించండి. ఇప్పుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన హేమా జిల్లోజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, అంటే పేర్లు కొంచెం నాకు తెలియదు, తప్పగా అనుకోవద్దు, నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నా పేరు హేమా జిల్లోజు అండి. నేను వరంగల్ బిడ్డని, కానీ ఇప్పుడు మహబాద్ అయింది. రాజనగర్లో ఉంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఇండిపెండెంట్ కంటెస్టెంట్ చేశాను. మన విశ్వకర్మలు అనేది ఏంటంటే మోస్ట్లీ పంచపాండవులు అంటారు, కానీ మనలో ఏంటంటే కొంచెం యూనిటీ లేదేమో అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని యూనిటీగా తీసుకొచ్చేసి ప్రతి దాంట్లో, ప్రతి సంఘంలో కానీ, రాజకీయాలలో కానీ, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో, డిపార్ట్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో మన వాళ్ళందరూ ఉంటూ మనల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అలాగే ఇక్కడ ఏంటంటే బీసీ సంఘం దాంట్లో మొట్టమొదటిగా వచ్చేది బీసీ అనగానే మనదే ఉంటుంది, కానీ మన పేరు తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. కానీ మన క్యాస్ట్ని, అంటే చరిత్రలోనే విశ్వకర్మలు అంటే కట్టడాల వైజ్గా కానీ, టెంపుల్స్ వైజ్ కానీ చూస్తే మన పేరు చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆ గొప్పదనాన్ని ఇప్పుడు మనం నిలబెట్టుకోలేకపోయామా, లేకపోతే దాన్ని మన తరతరాలుగా చూపించుకోలేకపోతున్నాము అనేది ఒక చాలా ఇబ్బందికరమైన విషయంగా ఉంది. ఎందుకంటే దాన్ని మనలోనే మనం గొడవలు ఎక్కువగా ఉన్నాయి, మనలోనే మనం విడిపోతున్నాము అనేది ఎక్కువగా ఉంది. అది కాకుండా ఉండి మన విశ్వకర్మలని దేశవ్యాప్తంగా యూనిటీగా ఉండి, తెలంగాణలో ముఖ్యంగా మన విశ్వకర్మల యూనిటీ కనిపించాలి అని నా కోరిక. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. నేను ఇంతకుముందే చెప్పాను, మన స్టేజ్ మీదకి వచ్చి 4 మాటలు చెప్పే వాళ్ళని ప్రోత్సహిస్తూ మళ్ళీ మన విశ్వకర్మ అనే పేరుని అన్ని రకాల మీటింగ్లలో కానీ ఎక్కడికైనా సరే మన పేరు రావాలంటే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం అంటే ఏదో దండలేసో శాలువలేసో కాదండి, మీ కరతాల ధ్వనులతోటి కొద్దిగా ఆహ్వానించండి. వాళ్ళని వెళ్ళేటప్పుడు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. సురేష్ బాబు గారిని వచ్చి వారి అమూల్యమైన మాటలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడ వచ్చిన ఆచార్యులు అందరూ కూడా ఆచార్య దేవో భవ. అతిథులు కూడా, ముందు ఉన్న అతిథులు, ఈ వేదిక మీద ఉన్న అతిథులు అందరూ సమానమే. నమస్కారం అండి. నమో విశ్వకర్మనే. నా పేరు కొండపి శ్రీ వెంకట గణేష్ బాబు. నేను వృత్తిరీత్యా ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్. బట్ నాకేంటంటే సామాజిక సేవ చేయాలనే దృక్పథం మా నాన్నగారితో వచ్చింది. ఆయన పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పేసి ఆయన 77 సంవత్సరాలు మొత్తం సంఘ సేవ చేశారు. ఆయన 77 ఏళ్ళు జీవించారు. అందులో 52 సంవత్సరాలు సంఘ సేవ చేశారు. ఆయన 25 సంవత్సరాలు కూడా ఆయన చదువుకి, ఆయన బాల్యానికి, ఆయన వృత్తి అన్వేషణకి, దానికి ఆయన వెచ్చించారనమాట. సో వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా కూడా భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ అండ్ లిమిటెడ్ విశాఖపట్నంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడానికి కీలకమయ్యారు. అవే ఆక్సిజన్ ప్లాంట్స్ మన కరోనాకు కూడా పనిచేసినాయి. అది కాకుండా ఆయన హోమియోపతి వైద్యుడు కావాలని హోమియోపతి నేర్చుకొని 3 RMPs చేసి ఒక 42 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేశారనమాట. సో ఆయన రిటైర్డ్ అయిపోయినా కూడా ఆయన రూమ్ ఆయనకి 21 సంవత్సరాలు ఇచ్చారు కంపెనీకి. కంపెనీ వాళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేశారు. 21 సంవత్సరాలు ఆయన ఫ్రీగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి 15 కిలోమీటర్ల సర్వీస్ చేశారు. అదే నేను కంటిన్యూ చేస్తున్నాను, డాక్టర్ KNR హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి. అట్లాగా మనకి స్వతహాగా సేవా దృక్పథం, ఇన్నోవేషన్ అన్నీ కూడా మనకి కొన్ని తరతరాలుగా యుగాలుగా మనకి వస్తుంది. విశ్వ బ్రాహ్మణులకి విశ్వకర్మ ఆశీర్వాదంతో అది మనం నిలబెట్టుకోవాలని చాలామంది తాపత్రయపడుతున్నారు, చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అది మనం ఇంకా చాలా కృషి చేయాలి. ఈరోజు పుష్పగిరి నాకు గత 2 సంవత్సరాలుగా పరిచయం. ఆయన చేసే ఈవెంట్స్ 3వ ఈవెంట్ ఇది. 3టికి కూడా నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను ఆయనకి. అట్లాగే సో సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా నేను అవార్డ్స్ స్పాన్సర్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మా నాన్నగారి పేరుతో డాక్టర్ KNR లెజెండరీ అవార్డ్ అని చెప్పేసి బ్రహ్మశ్రీ బొజ్జా లక్ష్మణ సేన్ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈ ఇయర్ అట్లాగే సంఘ సేవకులు బంగారు తాతారావు గారు గత 8 సంవత్సరాలుగా వెస్తో నడుపుతూ నిజాయితీగా తాతాలు ఇచ్చిన ప్రతి పైసాని కూడా ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఖర్చు పెడుతూ ఆయన ఒక మంచి సంస్థగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఆయనకి ఇవ్వాలని తలపించి మన పుష్పగిరి గారి సహకారంతో సో ఈ సంస్థ ద్వారా నేను ఇవ్వాలని చెప్పి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ వేదికను అనుకరించిన మన ACP కిరణ్ కుమార్ గారు కూడా మా ఊరే అయింది, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట. నేను కూడా ప్రకాశం జిల్లా దొడ్డవరం మాది. సో కోఇన్సిడెన్స్ ఆయనతో పాటు 3వసారి వేదిక పంచుకుంటున్నాను ఆయనతో. చాలా థ్యాంక్ యూ. వేదిక కింద మా SI గారు సుదర్శన్ గారు ఉన్నారు, మా కనకాచారి గారు ఉన్నారు. మన ఎప్పుడైనా మన వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైనా కూడా ఆయన తప్పకుండా కవర్ చేస్తారు. సూర్య కనకాచారి గారు ధన్యవాదాలండి. సో అందరూ కూడా మన దాన్ని మనం యాక్చువల్గా మనమే సృష్టికర్తం అని చెప్పుకుంటాము, కానీ మనమే పెద్దలు అనము. బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణత్వం మనది, కానీ దాన్ని మనం షేర్ చేసాం వాళ్ళకి, అది మనం మర్చిపోయాం. కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళు పెద్దలు అయిపోయారు, కానీ యాక్చువల్గా మనమే పెద్దలు అనము. సో మనం అందరం ఒకటే 5 అనకుండా మనం ఒకటే అనుకుంటే మనం ఇంకా ముందుకెళ్తాం. మన బ్రాహ్మణత్వం మనకే ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఈక్వలే, కానీ మనము కించపరచకుండా మనది మనం నిరూపించుకోవాలి. మనం నిరూపించుకోవాల్సిన సమయం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు ఇంకా నిరూపించుకోవాల్సిన
ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. మనల్ని ఎవరు గుర్తించడం లేదు బ్రాహ్మణత్వాన్ని. సో అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి గణేష్ గారు. ఇప్పుడు చేరాల జలేంద్రాచారి గారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంకల్పించి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకొచ్చినటువంటి పెద్దలకు, విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్, అది అనంతమైనది. ఈ నాలెడ్జ్ని సంపాదించడానికి చదివే ఏకైక మార్గం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ, ఈ చదువులో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి మన విశ్వకర్మ పిల్లలు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మన పుష్పగిరి గారు గత 9 సంవత్సరాలుగా లెజెండరీ అవార్డ్స్ ప్రదానం చేస్తున్నారు పిల్లల కోసం. 2016లో మా అబ్బాయికి కూడా 10వ తరగతిలో 10/10 మార్క్స్ వచ్చినందుకు నేను ఎక్కడో ఉంటా, ఇక్కడ కాదు, నేను లోకల్ పర్సన్ కాదు. ఆ క్రమంలో హైదరాబాద్లో ఇచ్చాడు. అతను మొన్న MBBS పట్టా తీసుకున్నాడు ఉస్మానియా నుంచి అని గర్వంగా చెప్తున్నాను. మా పెద్ద అబ్బాయికి కూడా 10వ తరగతిలో 9.8 వచ్చినందుకు వీరు అవార్డు ఇచ్చారు. వారు ఈరోజు MS అమెరికాలో పూర్తి చేశాడు, పట్టా తీసుకున్నాడు అని చెప్తున్నాను. సో మనం ప్రోత్సహించాలి, మన పిల్లల్ని ప్రోత్సహించాలి, మన సమాజాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళాలి. పే బ్యాక్ టు సొసైటీ, అది ఏ రకంగా నువ్వు నీ సొసైటీకి, నీ సమాజానికి నువ్వు సేవ చేస్తున్నావు అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్న రోజు మనం అత్యున్నత స్థాయికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, మనము 24 గంటలు బ్రతుకుతున్నాము, అంటే జీవిస్తూ ఉన్నాము ఒక రోజులో. ఇందులో కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా సొసైటీ కోసం ఆలోచన చేయండి అని నేను మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను నా వైపు నుండి. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ 2000 సంవత్సరంలో నేను ఒక పాట విన్నాను. గోరేటి వెంకన్న గారు రాశారు. వారు ఈరోజు ఇక్కడికి వస్తారనుకున్నాను, కానీ రాలేదు. చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల మనము కడు దుర్భర స్థితి గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు రోజుల్లో అసలు వృత్తి అంటే ఏంటి అనేది మన పిల్లలు అడగాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనము మన వృత్తులను కాపాడుకుంటూ, మన సొసైటీని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమయాభావం వల్ల మీతో ఇంకా విషయాలు పంచుకోలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. ఆధునిక విశ్వకర్మ పోరాటానికి తలుపులు తీసిన చేరాల జలేంద్రాచార్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాస్తవానికి నేను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పెట్టడానికి ముందు కొంత కసరత్తు జరిగింది. ఒకరోజు పిడికిల రాజన్న కొంత కసరత్తు జరిగింది. పిడికిల రాజన్న బండి మీద వెళ్తుంటే, మేము అప్పుడు ఎల్బీ నగర్లో బీసీ ఉద్యమాలు చేసేది. బీసీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు 9 ఏళ్ల క్రితం మేము తుర్కయంజాల్ వైపు పోతుంటే సడన్గా స్ట్రైక్ అయింది, మనం ఏదో చేయాలి పుష్ప అన్నప్పుడు కమ్యూనిటీ ఓరియంటెడ్గా తీసుకొని ఈ నాలెడ్జ్ సెంటర్ పెట్టడానికి ఒక దాన్ని ఏమంటామంటే ఒక స్పార్క్ని, ఎట్లా అయితే ఇంజన్ కిక్ కొట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చే స్పార్క్ వస్తుందో అటువంటి స్పార్క్ని అందించిన పిడికిల రాజన్న. వారు మున్నూరు కమ్యూనిటీ ముద్దుబిడ్డ, వారు పత్రికా ఎడిటర్, పిడికిల ఎడిటరు, రాజకీయ యోధుడు. ఒక రకంగా చెప్పాలంటే తన వైకల్యాన్ని లెక్క చేయక పోరాడుతున్న ఎంతోమందిని మనం చూస్తుంటాం కదా. ఎంత అద్భుతమైన మేధావి అంటే మనం ఊహించలేము. వారికి నేను బీసీ ఫిలాసఫర్ అని చెప్పేసి నేను పిలుస్తుంటా అన్నని మా అన్నని. పిడికిల రాజన్న మీరు నమ్మరు, ఆయన దగ్గర రైతు చైతన్య యాత్ర పేరుతోటి 3000 కిలోమీటర్లు వారు యాత్ర నిర్వహించారు. అసలు దీని వెనుకున్న నేపథ్యం, అసలు ఎందుకు అవసరం విశ్వకర్మలు, ఎందుకు సంఘటితం కావాలనే అవసరాన్ని
మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారి యొక్క సూచనలు అందిస్తారు. ఒక 5 నిమిషాలు మాత్రమే. ధన్యవాదాలు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఏ విధంగా ఆవిష్కృతమైంది అనేది మన పుష్పగిరి గారు మిత్రులు చెప్పారు. మేము ఎల్బీ నగర్లో బీసీ ఉద్యమం చాలా సీరియస్గా సివియర్గా నడుపుతున్న క్రమంలో కులంలో చైతన్యము, కులాల చైతన్యం అనే కాన్సెప్ట్ మీద ఫస్ట్ కులంలో కూడా చైతన్యం తీసుకురావాలి, బీసీ ఉద్యమం అనే కాన్సెప్ట్ మీద కులం కోసం ఏదైనా చేయాలన్నప్పుడు ఒక ఇంటలెక్చువల్ టైటిల్ మీద కార్యక్రమాలు చేయాలని ఆల్రెడీ సహజంగా ఇంటలెక్చువల్ మంచి మేధావి మన పుష్పగిరి, అందులో యంగ్స్టర్ హేములు బాగా ముదురుగాలని కూడా సింపుల్గా అవలీలంగా ఇట్లా తన సాహిత్యంతో ఇట్లా సింపుల్గా కొట్టే కెపాసిటీ ఉన్న పుష్పగిరి ఇంటలెక్చువల్ యాంగిల్ అయినా పెట్టని ఆలోచన చేస్తే విశ్వకర్మ అధ్యయన వేదిక అనేది టైటిల్ చెప్పింది. ఇక మళ్ళీ అధ్యయన వేదిక అంటే మళ్ళీ తెలుగుకు పోతాము, మళ్ళీ నిన్న మీరు చూస్తారు కదా, తెలుగు తీయనిది తెలుగుకి వెళ్ళాలి అది దానికి టైపు అని కొద్దిగా అడ్వాన్స్గా ఇంగ్లీష్ వర్షన్ ఉండాలని చెప్పి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అని పెట్టు గ్లోబల్ టర్మ్ ఉంటుంది అనే ఒక ప్రపోజల్ నేను చూపించగానే మన పుష్పగిరి తక్షణమే దాన్ని ఆమోదించి దానికి రిజిస్ట్రేషన్ చేసి కార్యక్రమాలు ఏం చేయాలనే ఆలోచన జరుగుతున్న క్రమంలో అసలు విశ్వకర్మలకు ఏం లోటు ఉన్నదనే ఆలోచిస్తే నాయకత్వం లోటు. నాలెడ్జ్ ఉంది పుష్కలంగా, నాగరికతకు నడక నేర్పిన నాలెడ్జ్ ఉంది, కానీ నాయకత్వం లోపమైంది. పోరాటం చేస్తున్నారు, త్యాగం చేస్తున్నారు, కానీ రాజకీయ నాయకత్వం అందుకోవడంలో విఫలమవుతున్నాం. కాబట్టి బీసీ ఉద్యమంలో కూడా విశ్వకర్మల పర్సంటేజ్ తక్కువ ఉంది, కంట్రిబ్యూషన్ అంటే నాయకత్వ స్థానాల్లో తక్కువ ఉంది. కాబట్టి మనం నాయకులను ఫ్యాక్టరీ చేయాలి, నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఏం చేయాలంటే ఒక లిజెండ్ అవార్డు పెట్టాలనేది ఒక ఆలోచనతోటి లిజెండ్ విశ్వకర్మనే లిజెండ్లు, అందులో లిజెండ్లను గుర్తించి మనం అవార్డులు ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద లిజెండ్ అవార్డు అనేది తయారు చేయడం జరిగింది. ఫస్ట్ టైము లిజెండరీ అవార్డుకు దొరకబట్టడం చాలా ఇబ్బంది అయినప్పటికీ చాలా కష్టపడ్డాడు, మట్టిలో మాణిక్యాలను ఎతికిండు, చాలా ఎక్సర్సైజ్ చేసిండు. క్రమంలో కొంతమందిని గుర్తించి, ప్రతిభావంతులను గుర్తించి, లిజెండ్లను గుర్తించి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ప్రోత్సహిస్తున్న క్రమంలో ఈ చిన్న చిన్న కార్యక్రమం కాదు, చాలా పెద్ద కార్యక్రమం పెడదామని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్ర కూడా ప్రణాళిక రూపొందించిండు. టోటల్ రూట్ మ్యాప్, బ్లూ ప్రింట్ అంతా కంప్లీట్ అయిన తరుణంలో స్టార్ట్ చేద్దామనుకున్న టైంలోనే కరోనా రావడంతో ఆ బస్సు యాత్ర వాయిదా పడింది. బహుశా ఆ రోజు కరోనా రాకుండా బస్సు యాత్ర కనుక మన పుష్పగిరి చేస్తుంటే ఇప్పటికల్లా విశ్వకర్మలు నిజంగా అన్ని రంగాల్లో బీసీలలో ముందు వరుసకు వచ్చేవారు, ఓసీలను కూడా తట్టుకొని ముందు నిలబడే స్టేజ్కి వచ్చేవారు. ఎందుకంటే మనకి ఏం అన్యాయం జరుగుతుంది, మనం ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ విధంగా మనల్ని అణచివేతకు గురవుతుందనే సబ్జెక్టుల మీద మన జాతులు మనకు తెలియకపోవడం లేదు. ఇది తెలుసుకోకపోవడం వల్ల ఈ నష్టం ఇంకా 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 కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే మేము పూలే సినిమా చూసి రావడం జరిగింది. పూలే చేసిన పోరాటంలో ఇంత బాధపడ్డా సమాజం కోసము, మన జాతుల అభ్యున్నతి కోసం ఇంత త్యాగం చేసిండా, ఇంత పోరాటం చేసిండా. సావిత్రిబాయి పూలే కూడా ఇంత గొప్ప ధైర్యవంతురాల సాహస యాత్ర చేసిన ఆమె, అటువంటి ఆమె చరిత్ర కూడా మన జాతులకు తెలియలేదు అనేది మనకు తెలుసు. అట్లనే విశ్వకర్మలకు సంబంధించి తెలంగాణ పోరాటంలో త్యాగంలో నాకు తెలిసి బీసీలలో అందరికంటే ఫ్రంట్ లైన్లు ఉండేది విశ్వకర్మలే. ఆ రోజు జయశంకర్ సార్ కానీ, మన శ్రీకాంతాచారి కానీ, ఏ రంగంలో చూసినా విశ్వకర్మలు పోరాటం చేసిరు, త్యాగం చేసిరు, కానీ పదవులు అందుకోవడంలో వెనుకబడుతున్నామంటే ఇవి కేవలం మనపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ లిజెండరీ అవార్డుకి సంబంధించి కూడా నేను ఒక 2-3 ముచ్చట్లు చెప్తా.
అవార్డు తీసుకున్న వాళ్ళు కనీసం ఇంతకుముందు ఏమన్నా తర్వాత పుష్పగిరి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాడు, కనీసం ఫోన్ చేసి ఏమన్నా ఫాలోఅప్ చేసిరా అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అవార్డులు తీసుకొని గుర్తించారు, నేను చేసిన కాబట్టి వెళ్తున్నా అన్నట్టు కాదు. కనీసం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, ఇక ముందు మనం ఏ విధంగా ప్రోత్సహిద్దాం అనేది కూడా మన బాధ్యత. అట్లే ఇంతకుముందు ఏదైనా కార్యక్రమం, ఇప్పుడు విశ్వకర్మ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకోండి, దానికి ఇంతకుముందు మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, సెక్రటేరియట్ ముట్టడీలు, అసెంబ్లీలు ముట్టడీలు చేసేవాళ్ళం. ఇప్పుడు కాలం మారింది, మనం కూడా స్మార్ట్ పోరాటాలు చేయాలి. ఏంటి స్మార్ట్ పోరాటం అంటే, విశ్వకర్మ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని కనుక మన పుష్పగిరి పెడితే దాన్ని అందరం ట్యాగ్ చేయడం, దాన్ని అందరం ప్రమోట్ చేయడం, దాన్ని అందరం ఫేస్బుక్లో పెట్టడం, దాన్ని అందరం ట్విట్టర్లో ట్రెండింగ్ చేయడం, దాన్ని అందరం ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు అవును మా విశ్వకర్మలకు 1000 కోట్లు కేటాయించాలి, 1 మినిట్ టైం. దానికి మనం కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో పోవాల్సిన అవసరం లేదు, జైల్లోకి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన దగ్గర కొంత ఇగో చంపుకోవాలి. ఈ పుష్పగిరిని ప్రమోట్ చేస్తే పుష్పగిరిని ప్రమోట్ చేస్తే నాకేం వస్తుంది, పుష్పగిరికి పేరు వస్తే నాకేం వస్తుంది అనేది ఎప్పుడైతే ఇగోకి పెట్టుకుంటామో మనం అవన్నీ సాధ్యం కాదు. ఆ రోజు వ్యక్తిగత స్వార్థం, ఈర్ష్య, అసూయలు అన్నీ పక్క పెట్టింది కాబట్టి ఇలా జయశంకర్ తెలంగాణ మహనీయుడై ప్రాణత్యాగం చేసిండు శ్రీకాంతాచారి. మారోజు వీరన్న పోరాటాలు మీ అందరికీ తెలిసిందే. కానీ మనము వారిచ్చిన కాగడాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నామన్నది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, ఖచ్చితంగా విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అసలు నాకు తెలిసి మన పుష్పగిరి కనుక బ్రాహ్మణ అయితే భారతదేశం మొత్తం ఇప్పటికి పేరు మారిపోయేది. బీసీ కాబట్టి ఆయన లిటరేచర్ వెనుకబడిపోతుంది గుర్తింపు. సో ప్రతి ఒక్కరము తోటి బీసీలను కలుపుకుంటూ మనము ఇగో పక్కకు పెట్టి ప్రతి ఒక్కరం ఒకరికొకరం నిస్వార్థంగా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీమతి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీమతి సొల్లేటి నవనీత ప్రభాకరాచారి గారు మన ముందుకు తన చక్కని గానంతో మనకి ఆలపిస్తున్నారండి. అనంతరం మన ముఖ్య అతిథి ఏసీపీ కిరణ్ కుమార్ సార్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం అవార్డుల వితరణ కార్యక్రమం ఉంటుంది కనుక మీరందరూ యథాస్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు వందనం. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అందరికీ కూడా, అట్లాగే డయాస్ మీద ఉన్నటువంటి మన ఈరోజు పెళ్లి స్టేషన్కి అర్హులైనటువంటి అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, విశ్వకర్మల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ గుర్తించి ఒక చిన్న పాటను మీ ముందు పాడబోతున్నాను. సృష్టికర్త విశ్వబ్రహ్మ శిశువుకు జన్మనిచ్చేది అమ్మ, మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ, వృత్తిని నమ్మిన వారసులమ్మ. మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ, వృత్తిని నమ్మిన వారసులమ్మ. అలసిన మనసుకు సేద తీర్చేటి మంచమైనిక కొనుకునిచ్చేను, కాలిన కడుపుకు ఆకలి తీర్చే కంచమై నీ కన్నం పెట్టెను. అలసిన మనసుకు సేద తీర్చేటి మంచమై నీకు కొనుకునింపేను, కాలిన కడుపుకు ఆకలి తీర్చే కంచమై నీ కన్నం పెట్టెను. ఎండకు వానను ఎదుర్కొనుటకై అందమైన భవనము నిర్మింపగా, నూతన గృహముకు మూల స్తంభమిసి మూల గురువు మనాచార్యులు. సృష్టికర్త విశ్వబ్రహ్మ శిశువుకు జన్మనిచ్చేది అమ్మ, మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ, వృత్తిని నమ్మిన వారసులమ్మ.
ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ వృత్తిని నమ్మిన వారసులమ్మ పెళ్లి తాళి మట్టెలు చేసి దంపతులను దరి చేర్చేవారు గుడిలో దైవము రూపుదాల్చుటకు రాతిని తొలిచే శిల్పకారులు పెళ్లి తాళి మట్టెలు చేసి దంపతులను దరి చేర్చేవారు గుడిలో దైవము రూపుదాల్చుటకు రాతిని తొలిచే శిల్పకారులు హారతి పల్లెం మేలపు వాద్యం గుడిలో మ్రోగే గంటకు రూపం కళాఖండాలు సృష్టించేది విశ్వకర్మలే తథ్యం తథ్యం విశ్వకర్మ సృష్టికర్త విశ్వబ్రహ్మ శిశువుకు జన్మనిచ్చేది అమ్మ మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ వృత్తిని నమ్మిన వారసులమ్మ మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ వృత్తిని నమ్మిన వారసులమ్మ మనిషి మనుగడకు ముడిపడి ఉన్నది విశ్వకర్మల జన్మ వృత్తిని నమ్మిన వారసులమ్మ. థ్యాంక్ యూ. శ్రీ బ్రహ్మశ్రీ కన్నెకంటి వెంకటాచారి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జర అంతా నిరుత్సాహంగా ఉన్నట్టురు, జర ఉత్సాహభరితంగా ఉండాలంటే ఒక్కసారి విశ్వకర్మని మనం మనసులో బలంగా తలుచుకోవాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. నాదే గట్టిగా వస్తుందని మీరు వస్తలేదు. సభకు నమస్కారం. ఈనాటి విశ్వకర్మ నాలెడ్జి సెంటర్ 9వ వార్షికోత్సవం సందర్భంగా అన్న విశ్వనాథుల పుష్పగిరి గారు గండదీపం పుస్తకావిష్కరణ ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు పుష్పగిరి గారికి మరియు సభాధ్యక్షులు శ్రీనివాసాచారి గారు మరియు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏసీపీ కిరణ్ సార్ గారు మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, కవులు, రచయితలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ సోదరీమణులకు అందరికీ, ఫోటోగ్రాఫర్లతో సహా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా మన దగ్గర ఇప్పటి వరకు మన నాయకులు, మనకు వచ్చిన వక్తలు చాలా విషయాలు మనకు వివరించారు. ప్రధానంగా మన దగ్గర లోపం ఏడా ఒప్పించింది అంటే మనల్ని మనం గౌరవించుకోకపోవడం. ఈ నాలెడ్జీ సెంటర్ కూడా మనల్ని మనం గౌరవించుకోవడానికి ఏర్పాటు చేసినట్టు అవుపిస్తూ ఉంది. కాబట్టి ప్రధానంగా మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించుకునే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతి నుంచి, ఈ రోజు నుంచి మనం ఎక్కడ కలిసినా మనల్ని మనం గౌరవించుకొని మనోడు పైకి ఎదుగుతుంటే చేతనిద్దాం, వారికి సహకరిద్దాం, వారిని ఎదగనిద్దామనే రెండు సంకల్పాలతోటి మనం ముందుకు పోదామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కృతజ్ఞతలు అన్నగారు. నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అనే బదులు మన విశ్వకర్మ కోసమే పుట్టిన మహాశక్తి ఆయన గారు. ఆయనకి జన్మనిచ్చిన పుణ్య దంపతులు డాక్టర్ కె తిరుమలాచారి గారు బ్రహ్మశ్రీ, శ్రీమతి కమ్మరపల్లి కమలాదేవి. పుణ్య దంపతులకి పెద్ద కొడుకుగా బ్రహ్మశ్రీ కమ్మరపల్లి కిరణ్ ఆచార్య గారు, క్రైమ్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారు. ఈరోజు మన కమ్యూనిటీలో ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే మన జాతిని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళాలని, వాళ్ళని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, మనస వాచ కర్మన ప్రతి క్షణం నేనున్నాను, అన్న అంటే నేనున్నాను అని అనుక్షణం అందరిలో తలలో నాలికలాగా ఏ క్షణానైనా నాకు ఫోన్ చేయండి, మీకు నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను. సార్కి తన స్థాయిలో కాకుండా ఇంకా వేరే ఏ విషయాల్లో అయినా సరే నేను ఉన్నానని ఎప్పుడు పిల్లల్ని చదువుల విషయాల్లో ప్రోత్సహిస్తూ, పెద్దలని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ, ఏ విషయంలో అయినా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని జనాల గుండెల్లో, అది మన విశ్వకర్మ బిడ్డల గుండెల్లో ఏర్పరచుకున్న బ్రహ్మశ్రీ కమ్మరపల్లి కిరణ్ కుమార్ ఆచార్య గారిని, వారి అమూల్య సందేశాన్ని
మన జాతికి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. దయచేసి మీ కరతాళ ధనంతో సార్ని స్వాగతం పలకండి. అన్న విశ్వకర్మ ఎల్బీ నగర్ అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం. ప్రథమంగా దిగ్విజయంగా 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే కార్యవర్గం అందరికి కూడా శుభాభినందనలు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ని స్థాపించి మన విశ్వకర్మల్లో అంటే ఆ పేరుకు తగ్గట్టు నాలెడ్జ్ సెంటర్ అన్నట్టు నాలెడ్జ్ బేసిస్గా పర్ఫార్మెన్స్లో ఎక్సెల్ అవుతున్నటువంటి విద్యార్థులు కానీ నిష్ణాతులు అందరినీ గుర్తించి ప్రతి సంవత్సరము ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పుష్పగిరి విశ్వనాథుల గారిని అలాగే రాష్ట్ర అధ్యక్షులు నా ప్రీతమ్మ సోదరుడు ఆకారపు శ్రీనివాసాచారి గారికి అలాగే సొల్లేటి ప్రభాకరాచారి గారికి. సొల్లేటి ప్రభాకరాచారి గారు బ్యాక్ బోన్ ఈ నాలెడ్జ్ సెంటర్కి. ఐ నో దట్. వీరు ప్రత్యేకంగా నా ఆఫీస్ ఛాంబర్కి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ 9వ యానివర్సరీ సందర్భంగా ప్రముఖుల్ని సన్మానించుకోవడము ముదావహం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు అలాగే పుష్పగిరి గారు, సార్ నాన్నగారికి లెజెండరీ అవార్డు ఇద్దాము, జీవన సాఫల్య పురస్కారం ఇద్దామనంటే నాన్నగారు యాక్చువల్గా 82 సంవత్సరాలండి, కానీ యాక్టివ్గా ఉంటారు. అన్ఫార్చునేట్గా మొన్న 2 days బ్యాక్ నుంచి కొంచెం సివియర్ బ్యాక్ పెయిన్ ఫీవర్ రావడం వల్ల రాలేకపోయారు. కర్నూలులో ఉంటారు నాన్నగారు అమ్మ ఇద్దరు. సో వారి తరఫున ప్రత్యేక ప్రతినిధిగా నేను మీ ముందు ఉన్నాను, వాళ్ళ పెద్దబ్బాయిని జ్యేష్ఠ పుత్రుణ్ణి. నాన్నగారి గురించి అంటే జీవన సాఫల్య పురస్కారం మీరు ఇచ్చినందుకు ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. కొంతమందికి తెలుసు, మా సుదర్శనాచారి గారు అలాగే కొంతమంది మాకు ముఖ్యంగా మా కుటుంబానికి ఆప్తులు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. ఆయన డాక్టర్ సుందర తిరుమలాచార్య గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా, ఆ రోజు కర్నూలు జిల్లా బేస్వరపేట గ్రామం నుంచి 1960లో ఎంబీబీఎస్ చదవడానికి కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చారు. ఎంబీబీఎస్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ అలాగే రిసిపియంట్ ఆఫ్ ఫిలిప్ బ్లూ రిబ్బన్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజే కాకుండా సర్వీస్ క్యాండిడేట్గా ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ కమ్మరిపల్లి గురునాథాచారి గారు ఎక్స్ ఫ్రీడమ్ ఫైటర్గా ఉంటూ నేటివ్ ప్లేస్కు సేవ చేయాలని అంటే ఎంబీబీఎస్ తర్వాత మళ్ళా సొంత ఊర్లో చేయకూడదు కాబట్టి పక్కన ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తాతయ్య గారు పెట్టించి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సహకారంతో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టించి నాన్నగారిని అక్కడ ఒక 5 సంవత్సరాలు పేదలకు అందరికీ గ్రామస్తులందరికీ ఫ్రీ సర్వీస్ చేపించారు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి. తర్వాత నువ్వు ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించావు, మరి నువ్వు ఈ మారుమూల గ్రామంలో ఉంటే నువ్వు మట్టిలో మాణిక్యంలాగా అయిపోతావు అని చెప్పి ఆయన ప్రీవియస్ ప్రొఫెసర్స్ అంతా ఎంకరేజ్ చేసి ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవడమే చాలా గొప్ప అండి. 1960 ఆ ప్రాంతానికి పశ్చిమ ప్రకాశం జిల్లాకి మార్కాపురం రెవెన్యూ డివిజన్కి హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు డూ ఎండి జనరల్ మెడిసిన్. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ కర్నూలులో చేసి యూనివర్సిటీ ఫస్ట్. అంటే ఆ రోజుల్లో పాస్ చేయరండి ప్రొఫెసర్స్. ఈ రోజుల్లో మనకు 10కు 10 జీపీఏ, 600కు 600 ఈ విధంగా మార్క్స్ వస్తున్నాయి. ఆ రోజుల్లో మీరు ఎంత కష్టపడి చదివినా 100కు 100 మార్క్స్ వచ్చే విధంగా మీరు మొత్తం రాసిన మ్యాటరు ఆ ప్రొఫెసర్స్ పాస్ చేసేవాళ్ళు కాదు. 4 సంవత్సరాల ఎండి జనరల్ మెడిసిన్ కోర్సుని 15-16 సంవత్సరాలు పట్టేది ఆ రోజుల్లో ఎండి జనరల్ మెడిసిన్ చదవడానికి. అటువంటిది ఎండి జనరల్ మెడిసిన్ 4 సంవత్సరాల్లో స్టిపులేటెడ్ పీరియడ్లో కంప్లీట్ చేస్తూ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించి ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా ఆయన భాసిల్లారు. కర్నూలు మెడికల్ కాలేజీకి అలాగే కర్నూలు జనరల్ హాస్పిటల్కి ఆయన సూపరింటెండెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోక్రినాలజీ రిటైర్ అయ్యారు 2001 సంవత్సరంలో. దానికి ముందు కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. అంటే మనము అందరం ఇక్కడ విశ్వకర్మలమే ఉన్నాం కాబట్టి మీకు వాస్తవం తెలియజేస్తున్నాను. ఒక విశ్వబ్రాహ్మణుడు ఒక డైమండ్ లాగా, ఒక మిజైల్ లాగా ఇంత కష్టపడి చదివి ఇన్ని గోల్డ్ మెడల్ సాధిస్తూ ఇంత ప్రాశస్త్యం పొందుతున్నాడు ఏంటని అసూయతో బ్రాహ్మణులు రెడ్డిస్ అణగద్రొక్కారు మా ఫాదర్ని. అందుకనే మా 4 కొడుకుల పేర్లలో చారి అని పెట్టలేదు, ఆయన భయపడ్డాడు. చారి అని పెడితే మళ్ళీ ఇలాగే
వైషమ్యాలు ఉంటాయేమో, డిస్క్రిమినేషన్ ఉంటుందేమో అని భయపడి మా నలుగురు పేర్లలో ఎక్కడ చారి అని పెట్టలేదు. ఇప్పుడు ఈరోజు మనం గర్వకారణంగా మనం ఆచార్య, చారి అని మన పేరు పక్కన మనం సగర్వంగా పెట్టుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. నా పేరులో చారి లేకపోయినా మన సోదరులందరూ కూడా కిరణ్ కుమార్ చారి, కిరణ్ కుమార్ ఆచార్య అని పెడుతున్నందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నా, సంతోషిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విధంగా ఆయన ఒక డైమండ్ లాగా మెడికల్ ప్రొఫెషన్కి ఎంతో సర్వీస్ చేసి పేదలకు కర్నూలు ఆ చుట్టుపక్క ప్రాంతాలు, సౌత్ మహబూబ్ నగర్ ప్రాంతం అంతా చాలా బ్యాక్వర్డ్ అండి. లంబాడా పూర్ పీపుల్ ఉంటారు, బీసీలు అందరూ. వాళ్ళు బస్సు ఛార్జీలు కూడా లేకపోతే ఫీజు తీసుకోవడం అట్లుంచి వాళ్ళకి మళ్ళా రిటర్న్ బస్ ఛార్జెస్ ఇచ్చి ఈ ఫిజిషియన్ శాంపుల్స్ ఇస్తారు డాక్టర్స్కి, మెడికల్ కంపెనీ వాళ్ళు. అవి ఫ్రీగా వాళ్ళకు పేషెంట్స్కి ఇచ్చి పంపించి అలా ఎంతోమంది పేద కుటుంబాల్లో టైప్ 1 డయాబెటీస్తో చిన్నపిల్లలప్పటి నుంచి కూడా డయాబెటీస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా చేశారు నాన్నగారు తిరుమలాచారి గారు. కర్నూలు, మహబూబ్ నగర్, కడప, అలాగే అనంతపూర్, ప్రకాశం, నెల్లూరు ఇన్ని జిల్లాల నుంచి, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికీ సింధనూరు, గంగావతి, రాయచూర్, బల్గిరా ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికీ నాన్నగారి మీద నమ్మకంతో డయాబెటిక్ పేషెంట్స్ కర్నూలుకి వస్తారు నాన్నగారి దగ్గరికి. ఆయన 82 ఏళ్ల వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఈ యాక్టివ్గా ఎలా హెల్త్ మెయింటైన్ చేయాలనే దానికి మా బంధువుల్లో, మా బ్లడ్ రిలేషన్లో ఆయన శిష్యులు కానీ ఆయన పేషెంట్స్ అందరికి కూడా డాక్టర్ తిరుమలాచారి గారి ఆదర్శము. సో ఇటువంటి మనం చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆయన గురించి ముగిస్తాను, ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడొద్దని మా శ్రీనివాస్ గారు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న పద్మవిభూషణ్ తీసుకున్నారండి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఫౌండర్. సో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి మా మిస్సెస్ ఒక 2 years బ్యాక్ నేను ఏసీపీ బోధన్ ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో కొంచెం సివియర్ స్టమక్ పెయిన్ వస్తుండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే నేను ఏఏజీ హాస్పిటల్ దగ్గరే మా ఇల్లు గచ్చిబౌలిలో. సో తీసుకెళ్తే కిరణ్ నాతో పాటు ట్రావెల్ చేశారమ్మా, మీ హస్బెండ్, మీ గురించి మీరు ఫస్ట్ టైం వస్తున్నారు, మేము ఈరోజు ఇంత అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి సంపాదించి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఉన్నామంటే మీ మామయ్య గారి బ్లెస్సింగ్స్ అమ్మా. ఆ రోజు మీ మామయ్య గారు డాక్టర్ తిరుమలాచారి గారు మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, మేము ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మిగతా ప్రొఫెసర్స్ మీరు డాక్టర్ తిరుమలాచారి గారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవండి, ఆయన ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారు, ఎండి జనరల్ మెడిసిన్ యూనివర్సిటీ ఫస్ట్, ప్లస్ ఆయన ఒక పూట హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని మంచినీళ్ళు తాగి చదువుతూ కూర్చునేవాళ్ళు రూమ్లో ఎండి చదివేటప్పుడు. ఆ విధంగా ఇతర ప్రొఫెసర్స్ మమ్మల్ని డాక్టర్ చారి గారి లాగా చదవండి, మీరు కూడా అట్లా గొప్ప డాక్టర్స్ కావాలని చెప్పి చెప్పడం, ఆయన నాగేశ్వరరెడ్డి గారు ప్రత్యక్షంగా నా భార్యకు చెప్పడం నా సమక్షంలో చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు డాక్టర్ తిరుమలాచారి గారి గురించి ఆ విధంగా చెప్పడం నాకు కూడా చాలా గర్వం అనిపించింది. నాన్నగారి వారసుడిగా, పెద్ద కొడుకుగా నేను మెడికల్ ప్రొఫెషన్లో రాలేకపోయాను. అన్ఫార్చునేట్గా కష్టపడి చదవాల్సిన టర్నింగ్ పాయింట్ అయినటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్లో క్రికెట్లో ఇన్వాల్వ్ కావడము, కొంచెం డైవర్ట్ అవ్వడం వల్ల మెడిసిన్ సీట్ సాధించలేకపోయాను. బట్ నలుగురు కొడుకుల్లో నేను పెద్దవాడిని. నెంబర్ 2 డాక్టర్ చాణక్య కిషోర్ అని నా తర్వాత తమ్ముడు ఇప్పుడు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీగా ఉన్నాడు. అతను మన జాతికి ఒక డైమండ్. డిఎం కార్డియాలజీ ఫ్రమ్ ఎయిమ్స్, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ట్రీట్ చేసిన కార్డియాలజీ బృందంలో డాక్టర్ చాణక్య కిషోర్ గారు ఒకళ్ళు. మన 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హైలీ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్గా పాపులర్ అయ్యి అతను ఈరోజు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్స్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కార్డియాలజీగా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ మనము ఇప్పుడు అనైక్యత, విశ్వబ్రాహ్మణులలో ఒక ప్రోత్సాహం లేదు, తోటివాడి గురించి అసూయపడ్డం అనే దాంట్లో మన వాళ్ళు అగ్రగణ్యులని చాలామంది చెప్తా ఉంటారు స్పీచెస్లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, నేను కర్నూలు ప్రకాశం జిల్లా వాడినైనా కూడా 88లో నేను హైదరాబాద్లో అడుగుపెట్టడం జరిగింది సివిల్స్ కోచింగ్ కోసము. తర్వాత 91లో హైదరాబాద్ సిటీ పోలీస్కి రిక్రూట్ అవ్వడము, 34 సంవత్సరాల పోలీస్ సర్వీస్ నేను తెలంగాణ ప్రజానీకానికి సేవ చేశాను. అమ్మది నూజివీడైనా అమ్మ వాళ్ళ ఫాదర్ మన విశ్వబ్రాహ్మణ జాతికి ఆయన చాలా ప్రముఖుడు, ఎర్రోజు మాధవాచార్యులని, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ సంస్థాపక అధ్యక్షులు, నందమూరి తారక రామారావు గారికి సినీ రంగ ప్రవేశానికి దోహదం చేసినటువంటి ఆంధ్ర నాటక కళా పరిషత్ కన్వీనర్, తొలి తెలుగు మహాసభలకు అటెండ్ అయిన ప్రముఖ కవి, ఫౌండర్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మాపారావు కాలేజ్ నూజివీడు, కృష్ణా జిల్లా తాతయ్య గారు.
ఆయన కృష్ణా జిల్లా వాడైనా కూడా 5 మంది కూతుళ్లలో ఒక్క అల్లుడు కూడా, ఒక కూతుర్ని కూడా ఆంధ్రాలో ఇవ్వలేదు. అది అది అలా జరగలేదు. ఎందుకంటే క్వాలిఫైడ్ పర్సన్స్, ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ అల్లుళ్ళు ఆయనకి తెలంగాణ రాయలసీమలో దొరికారు. ఆ విధంగా మా ఫాదర్ నెంబర్ 2 అల్లుడు కర్నూలు, తర్వాత మా ఫాదర్ తర్వాత కో బ్రదర్ కూడా కర్నూలు జిల్లా, పెదనాన్న గారు భద్రాచలం, 4వ బాబాయ్ సిద్దిపేట్, ఆఖరి బాబాయ్ వరంగల్ బొడ్రాయి మన మస్తూనాచార్య సారు కజిన్ బ్రదర్, ఆయన శ్రీరామోజు రమేశాచార్య అని. సో అమ్మ వాళ్ళ 3 సిస్టర్స్ తెలంగాణ సంబంధాలు అవ్వడం వల్ల నా బంధుత్వం అంతా తెలంగాణ ఎక్కువ అండి మొత్తం. ఇప్పుడు నా కోడలు తెలంగాణ, మేము 4 అన్నదమ్ముల్లో మా 2 బ్రదర్స్ భార్యలు తెలంగాణ. సో ఆ విధంగా 3 ప్రాంతాలు సమ్మిళితమైంది మా కుటుంబం. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ఒక పాట పాడినట్టు ఆంధ్ర నాది, రాయలసీమ నాది, తెలంగాణ నాది అన్నట్టు నేను కూడా ఆ పాట పాడగలుగుతాను. నా కుటుంబం 3 ప్రాంతాలతో సమ్మిళితం. కడు శోచనీయమైన విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య ఏప్రిల్ మొదటి వారంలో కొందరు సోకాల్డ్ మేధావులు, ఒక సంఘం వాళ్ళు ఉగాది పురస్కారాలను చేశారు. ఎంత సిగ్గుచేటంటే, మన కమ్యూనిటీ అనైక్యత వెనుకబడి ఉంది, మనం ప్రోత్సహించుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. ఎవరైతే సహాయం చేసే పొజిషన్లో ఉన్నారో, ఆ విధమైన పొజిషన్ని అచీవ్ చేశారో ప్రముఖులు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళని, క్రింద స్థాయి వాళ్ళని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలి. ఇతర అగ్రవర్ణాల్లో ఎలా అయితే వాళ్ళు అంతర్లీనంగా సహకరించుకుంటారో, ఇతరులు ఎవరైతే కొంచెం డౌన్లో ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ, ఒక పదవికి ఒకళ్ళను ఎంకరేజ్ చేయడంలో అగ్రవర్ణాలు ఎంత అంతర్లీనంగా అంతర్గతంగా సహకరించుకుంటారో, అటువంటి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాల్సిన తరుణంలో కొంతమంది ప్రముఖులు, కుహనా మేధావులు, సంకుచితత్వ స్వభావం ఉన్న వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళకే అవార్డులు ఇచ్చారు మొన్న ఏప్రిల్ 1st వీక్లో. సిగ్గుచేటు, ఐ షేమ్ ఆన్ దెమ్. అట్లా ఉండకూడదండి. విశ్వబ్రాహ్మణ జాతి అందరూ సమానమే, భారతీయులందరూ ఒకటే. ఆంధ్ర తెలంగాణ ఏంటండి మధ్యలో మళ్ళీ ఈ ఫీలింగు, కులంలో మనము ముందే వెనకబడి ఉన్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే పూర్వీకులం మనం, పూర్ అండ్ వీక్. ఆ పూర్వీక్గా ఉన్న వాళ్ళని మనము ఒకళ్ళొకళ్ళు మనం సపోర్ట్ చేసుకోకుండా మళ్ళీ ప్రాంతీయతత్వం అంటే వీళ్ళ సెల్ఫ్ అజెండాస్ కోసం పనిచేస్తున్నారు ఈ మేధావులు. సిగ్గుచేటు వాళ్ళని. అటువంటిది మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేద్దాం. మన వాళ్ళని మనం సహకరించుకోవాలా. ఇందాక ఆకారపు శ్రీనివాస్ బ్రదర్ ఒక మాట అన్నారు, మీరు నమ్మరు, ఎవ్రీడే మినిమం ఒక 5-6 మందికి నేను సహాయం చేస్తుంటానండి. ఎవ్రీడే 5-6 మందికి చేస్తుంటా మినిమం. ఒక్కో రోజు అది 10-12 మందికి వెళ్తుంది. నేను మార్నింగ్ 8 o'clock టైం ఇస్తాను అందరికీ. ఎవరు శ్రీకాకుళం నుంచి చేస్తారు, ఆదిలాబాద్ నుంచి చేస్తారు, అనంతపురం నుంచి చేస్తారు, కామారెడ్డి నుంచి చేస్తారు, హైదరాబాద్ సరే మన రాజధాని నగరం. మన విశ్వబ్రాహ్మణులకు ముఖ్యంగా 90% మంది మన తెలంగాణ విశ్వబ్రాహ్మణులకే పోలీస్ ద్వారా ఇతరత్ర నాకున్న పలుకుబడి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ పని చేయగలని అనుకుని నా మీద నమ్మకంతో అందరు ఫోన్లు చేస్తుంటారు. ఇక్కడ కూడా కొద్దిమంది నాతో సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా సహాయం చేస్తానండి. వాళ్ళ పని అవుతుందా లేదా అనేది వాళ్ళ అదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది. 80 to 90% పని అవుతుంది ఖచ్చితంగా. ఒక 10% వీళ్ళు రాంగ్ సైడ్ ఉండొచ్చు, ఆ పని కాకపోవచ్చు. అయినా కూడా నేను ట్రై చేస్తాను హెల్ప్ చేయమని. ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు నాతో సహాయం తీసుకున్నాడు. సో నేనేమంటున్నానంటే, మీరు ఉగాది పురస్కారాలు కానీ, ఇంకో పురస్కారం కానీ, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తరపున మీరు ప్రతిభావంతులను ప్రోత్సహించేది, ప్రతిభ వేరు, ప్రతిభను ప్రోత్సహించడం వేరు. కానీ ఉగాది పురస్కారాలను మీరు ప్రముఖులు ఇస్తున్నారు. ప్రముఖుడనేంత మాత్రాన వాడు జాతికి ఏం హెల్ప్ చేయనోడు ప్రముఖుడిని మనం పురస్కరించుకొని ఏం లాభం అండి? అభినందించి మన జాతికి ఎవరు సహాయం చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, గుర్తించాలా, వాళ్ళని మనము సన్మానించుకోవాలా అనేది నా ముఖ్యోద్దేశము. మరి ఈరోజు నాన్నగారు రాలేకపోయారు, బ్యాక్ బోన్ పెయిన్, అలాగే ఫీవర్ ఉండడం వల్ల అమ్మ నాన్నగారు కర్నూలు నుంచి రాలేకపోయారు. దానికి వారి తరపున నేను మీ అందరికీ నేను బాధపడుతూ, ఆయన లేనందుకు, ఆయన ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా మోటివేటింగ్ పర్సనాలిటీ డాక్టర్ తిరుమలాచారి గారు. ఆయన అక్కడ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ డాక్టర్. ఇప్పటికి కూడా 82 ఏళ్ల వయసులో ఆయన రోజు 30 నుంచి 40 మంది డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటారు. రిటైర్డ్ యాజ్ హెచ్ఓడి ఎండోక్రైనాలజీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఒక చరిత్రకారుడు మెడికల్ సైన్సెస్లో. ఈ రోజుకి 7 జిల్లాల నుంచి షుగర్ పేషెంట్స్ వస్తారు నాన్నగారి దగ్గరికి. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తారు. సెల్ఫ్ డ్రైవింగ్లో 2 సార్లు క్లినిక్కి వెళ్తారు ఎవ్రీడే. రాత్రి 1 గంట లోపల పడుకోరు. 1 గంట వరకు రాత్రి క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత కూడా లేటెస్ట్ అమెరికన్ డయాబెటిక్ జర్నల్స్ చదువుతూ ఉంటారు.
అంత యాక్టివ్ ఉంటారు. చెట్ల పాదులు తనే తీసుకుంటారు. ఒక హాఫ్ ఏకర్లో ఇల్లు ఉంటుంది మాది డాక్టర్స్ కాలనీలో, 2 కార్లు ఆయనే గడుపుకుంటాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్కి ఆయన ఒక రోల్ మోడల్, సింబల్ అన్నమాట. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, మనం ఎంత కష్టపడి చదువుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత హోదా వచ్చినా, మన వర్క్ మనం చేసుకోవాలనే దానికి ఆయన ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డిగ్నిటీ ఆఫ్ లేబర్కి. ఆయన లేనందుకు నేను ఆయన గురించి ఎక్కువ చెప్పుకుంటున్నా. ఆయన పొడుగ్గా మీకు తెలియదు కాబట్టి తెలియజేస్తున్నా. మరి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆకారపు శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ సంస్థాపక అధ్యక్షులు, మోటివేటర్ పుష్పగిరి విశ్వనాథుల గారికి, ఆయనకి వెన్నంటి ఉన్నటువంటి బ్యాక్బోన్ సొల్లేటి ప్రభాకరాచారి గారు, అలాగే వారి కార్యవర్గం అందరికీ కూడా నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను కూడా. ఇటువంటి యానివర్సరీస్ మరెన్నో ఫ్యూచర్లో దిగ్విజయంగా చేసుకుంటూ, ఇంకోటి నా చిన్న రిక్వెస్ట్, మన ప్రోగ్రామ్స్ అక్కడక్కడ కొన్ని ఘనంగా విజయవంతంగా జరుగుతుంది మోర్ అటెండెన్స్తో. మన ప్రోగ్రామ్స్ ఏమన్నా కూడా ఒక ఉద్యమం లాగా, ఒక స్పిరిట్తో, నేను ఒక్కడే రావద్దు, నేను నా భార్యే రావద్దు అని ఆ భావన తీసేసి ఒక 10 మందిని వెంట తీసుకొచ్చే విధంగా, ఆ సభగా నిండుగా కళకళలాడే విధంగా మన అందరం కూడా ఉద్యమించాలి. అందరం కూడా ఆ స్పిరిట్తో ఒక సభకు వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి కీలక ఉపన్యాసాన్ని అందించి విశ్వకర్మ జాతి మనుగడకు కావాల్సిన సూచనలు అందజేసిన బ్రహ్మశ్రీ కిరణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్య అతిథులే. ఉన్న వాళ్ళందరూ మీరు వాస్తవం చెప్పాలంటే కింద పైన అని కాదు, కానీ వేదిక పైన ఏదో ఈశాన్య మూలకు బరువు ఉన్నట్టు ఉండాలని చెప్పేసి వేదిక పైన అతిథులను కూర్చోబెట్టాము తప్పితే, కింద కూర్చున్న వాళ్ళందరూ అతిథులే. కావున నెక్స్ట్ డాక్టర్ హరికాంత్ గారు, నెక్స్ట్ శ్రీరాములు బాలనరసింహాచారి గారు, సల్వాచారి గారు 1 నిమిషం అంటే 59 సెకండ్లు మాత్రమే, 58 సెకండ్లలో పూర్తి చేయాలని చెప్పేసి కోరుచున్నాము. ఎందుకంటే 1:30కే మనల్ని బంద్ చేయమని చెప్పేసి ఆపరేటర్ గారు కోరుతున్నారు కనుక 58 సెకండ్లు సల్వాచారి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. కమ్మరి కొలిమిలో నిప్పు రగిలింది, రేగింది, గాలివానై సునామై సునికింది, ఎక్కడెక్కడో పాకింది. లాస్ట్కు ఈ హాల్లో ఎంతో చక్కని వేదిక ద్వారా మనందరి మొహాల్లో ఆనందం చింతింపజేసింది. ఈనాడు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అవార్డుల ప్రధానోత్సవం కావచ్చు, ఈ పుస్తకానికి పురుడోసుకున్న సందర్భం కావచ్చు, దీనికన్నా ముందు కైవారం అనే పుస్తకం పురుడు పోసుకున్నప్పుడు కావచ్చు, ఈ మధ్య కాలంలో రేవణాలు అనే పుస్తకం పురుడు పోసుకున్న సందర్భంగా కావచ్చు. అయితే విశేషంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి నా అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, నా జాతి ముద్దుబిడ్డలు ఉద్యమానికి పిడికిలెత్తి వచ్చినట్టుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఈ వేదికకు చిన్న పెద్ద తేడా లేదు. ఏ సమాజంలో ఎవరు సంఘటితమైనా మేము ముందున్నామని ఏ కార్యక్రమం చేసినా మీకు తోడుగా నేను ఉంటానని ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి, ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి మన కిరణ్ కుమార్ సార్ వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి జీవితాన్ని చెప్పారు. మనం కూడా మన తరాలు, మన ముందున్న భావి తరాల యొక్క భవిష్యత్తునంతా తెలియజేయాలంటే ఈ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తే తప్ప చెప్పుకోలేము. ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటే తప్ప ఓ రోజు 10 మందికి సహాయం చేసే అవకాశం మనకు దొరకదు. అలాంటి బాధ్యతలు కూడా రానున్న రోజుల్లో మనందరం ఎత్తుకోవాలి భుజాలపైన తెలియజేస్తూ, ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి మహనీయులు, పెద్దలు, నా మీడియా మిత్రులు, పాత్రికేయ సోదరులు, ఇంకా వివిధ వర్గాల నుంచి వచ్చిన మా పుష్ప గురించి సాటుగా తెలుసుకొని వచ్చిన వాళ్ళకు, నేటుగా తెలుసుకుంటూ వచ్చిన వాళ్ళకు, ఈ పుస్తకాల్లో మా మీద ఏమన్నా బాధతో రాసిండా, బాధ్యతతో రాసిండా అని పుస్తకం కోసం దిక్సూచి అయి వెలిగిస్తారా, ఆర్పేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఇది అగ్ని స్టార్ట్ అవుతుంది, ఇది ఆరిపోదు, ఇది నిరంతరం ఆరణి మంటల సినిమా చూపించుడే ఇక నుంచి అని చెప్పేసి పుష్పగిరి చెప్పిండు. మొన్న ఒక 2 రోజులు సమయం ఇచ్చినాం క్రియాశీలకంగా. వాళ్ళు రాత్రి ఉదయం మధ్యాహ్నం 11 గంటలకు కూర్చుంటే రాత్రి 2 గంటల దాకా రమేష్ హజారే గారు, గోరెడ్డి వెంకన్న గారు, పెద్దలందరూ, కవులు, కళాకారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కళాకారులు
ఏం జరుగుతుంది ఈడ, ఈయన బయటికి వస్తే ఏం జరుగుతుంది, భయపడుతున్నది సమాజం. ఇలాంటి మహానుభావుడు బయటకు వస్తే ఏమైతుందంటే, ఈయన దిగంబర కవి అంటే బట్టలు ఉడదీస్తాడు. వాడు ఎవడన్నా కావచ్చు, వాని బట్టలు ఉడదీస్తాడు. వాని బట్టలు ఉడదీసి ఏం జరుగుతుంది, భావితరాలకు భవిష్యత్తు ఏందో తెలుస్తుంది. ఈ భవిష్యత్తును తెలియకూడదు అంటే ఏం చేయాలి, ఇలాంటి కవులను తొక్కే ప్రయత్నం రానున్న రోజుల్లో జరిగే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి వారికి ఇదే వేదిక హెచ్చరిస్తున్నాం. విశ్వకర్మ సమాజం యావత్ సృష్టి కోసమే పుట్టింది, యావత్ సృష్టి నిర్మాణం కోసమే పుట్టింది, యావత్ సృష్టిని బతికించడానికే పుడుతుంది. ప్రతి క్షణం పుడుతూ చస్తూ కూడా సమాజం కోసం మేము ఎప్పుడు వెలుగై దీపమై వెలుతురులాగే ప్రకటిస్తూనే ఉంటాం, ప్రకాశిస్తూనే ఉంటాం. ఎక్కడ ఏ చిన్న సమాజంలో ఏ బాధ్యత ఏ బరువు ఉన్నా కష్టం అనకుండా ఇష్టంతో పనిచేసే ఈ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఉద్యమ బావటతోటి ఉద్యమ పిడికిలెత్తాలని ఇక్కడ మా బివిచారన్న తెలంగాణ రూపశిల్పి అమ్మను చూపించిండు. కమ్మనైన అమ్మను చూపించి తెలంగాణకి ఒక దిక్సూచి అయ్యిండు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మనకున్నారు, అలాగే మేధావులు ఉన్నారు. పనిచేసిన ఒక ఊరు గ్రామ సర్పంచ్ చేసి ఉన్నతమైన శిఖరాలను అవార్డులు ఎందుకున్నాడు. ఒక మహంనాథ్ జిల్లా మా సుదర్శన్ అన్నారు, మా వదినమ్మ కూడా వచ్చినట్టుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఏ జిల్లాకు పోయినా, ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా నా వాడు అనేవాడు ఒక వాడు ఉండాలి. నాకంటూ ఒక టవాల కండు ఆ భుజం మీద ఎట్లుంటుందో గ్రామాన నా వాడు అనేవాడు ఒకడు ఉండాలి. అది మనం కంకణ బద్దులమై పిడికిలెత్తి వెలుగెత్తి చెప్పుదాం, చాటిద్దాం, నిర్ణయం తీసుకుందాం. ఈ రెండు తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆడపిల్లనా మగపిల్లవాడు అన్నది కాదు, పిడికిలు ఇలా పట్టుకొని ఉంటుంది. ఈ రెండు పిడికిలు వచ్చినప్పుడు ఒకటి నా దేశాన్ని కాపాడుకుంటా, ఒకటి నా తల్లిదండ్రులను కాపాడుకుంటా. మనం ఇంట్లో ఏది చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఈ రెండు పనులు చేయాలని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జయ విశ్వకర్మ. అందరికీ గట్టి ఒకసారి జయ విశ్వకర్మ, జయ విశ్వకర్మ, నమో విశ్వకర్మ. థ్యాంక్ యూ ఆల్. హరికంద గారిని వారి అమూల్యమైన స్పీచ్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అనితా భావించవద్దు సార్, సమయభావం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా కిరణ్ అన్నకి, నేను కిరణ్ అన్ననే పిలుస్తాను, నాకు చాలా రోజులుగా తెలుసు సార్, బైరోజ్ అన్నకి, విచ్చేసిన అందరికీ నమస్కారం. నేను టైం తక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తాను మన సంఘం గురించి. ఒకటి పోరాటం, ఒకటి రాజకీయ లభ్యత. పోరాటం నుండి రాజకీయ లభ్యత. పోరాటం గురించి అంబేద్కర్ చెప్పాడు. ఏంది అంటే, ఫస్ట్ నాలెడ్జ్ ఇవ్వు, నాలెడ్జ్ ఇచ్చిన ప్రజల్ని సమీకరించు, సమీకరించిన ప్రజల్ని పోరాటానికి ఉరికొల్పు. దాని ద్వారా రాజకీయ శక్తి వస్తుంది. ఆ రాజకీయ శక్తితో మీరు సాధించింది అంటూ ఏదీ లేదు. మన భారతదేశంలో, మన రాజ్యాంగంలో రాజకీయానికి ఉన్న ప్రాధాన్యత వేరేది లేదు. సో ఫస్ట్ నేను అన్ని కులాల సంఘాల్లో మీటింగ్స్లో పాల్గొన్నాను. కమ్మ, రెడ్డి, గౌడ్స్, అన్ని కులాలలో పాల్గొన్నాను. కానీ మనదానికి వాళ్ళదానికి తేడా ఏంటంటే, మనం ఏదైనా సంఘం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ యజ్ఞం చేస్తాం. అందరు బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకొని పని అయిపోయింది అని వెళ్ళిపోతారు. ఆ స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చే సందేశం ఏంది విననక్కర్లేదా? మనం బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుందా? ఆ బూడిద పెట్టుకొని పోతే మీ సమస్యలు తీరిపోతాయా? ఇది మనలో లోపం. వాళ్ళు ఎప్పుడు సమస్యల గురించే మాట్లాడతారు, వాళ్ళకున్న కష్టాల గురించి మాట్లాడతారు. వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఒకరోజు రోడ్డు మీద గొడవ అయితే చూడండి ఎంతమంది పిట్టల్లో వాలిపోతారు, బట్టలు తీసి కొట్టేసిపోతారు. అట్లాంటి కసి, పగ అలాంటిది మీలో ఉండాలి. నేను ఆంధ్ర, రాయలసీమ అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను యాక్చువల్గా తెలంగాణ, మాది భువనగిరి. ఓకే, ఇంకొకటి మన ముద్దు బిడ్డ జయశంకర్ సార్ ఎంత అద్భుతంగా తెలంగాణని నిర్వచించాడంటే, ఆర్ఎస్యు అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుండి ఆర్ఎస్ఎస్ వరకు మీకు ఒకే భావజాలం ఉంటే కానీ తెలంగాణ రాదు అని సూత్రీకరించాడు. అదే సిద్ధాంతం పైన పోరాటం చేసింది తెలంగాణ. అందుకే తెలంగాణ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. జయశంకర్ లేనిది తెలంగాణ రాదు. మా రోజు వీరన్న లేకపోతే, సూర్యాపేట సభ లేకపోతే తెలంగాణ రాదు. మనలో ఉన్న మేధావులు
ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఆ గుడికి వెళ్ళి వావా వావా అంటాం. అసలు ఆ గుడి కట్టింది ఎవరో చెప్పండి, 10 గుళ్ళ పేర్లు కట్టిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఆ చరిత్రను మనం తవ్వి తీసుకోవాలి, మన ప్రజలకు చెప్పాలి. మీ తాత తండ్రులు ఇంత గొప్పవాళ్ళరా, మీ చేతుల్లో, మీ జీన్స్లో, మీ రక్తంలో ఇంత అది ఉందిరా, నైపుణ్యత ఉంది మన దాంట్లో. అందుకే మనకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే ఎవడేమన్నా అంటే మందు మింగి చనిపోతాం. ఆత్మాభిమానం ఎక్కువైపోయి మన ఎవరైనా తిట్టినా అది భరించలేక, ఎందుకంటే మనకు చేతుల్లో నైపుణ్యం ఉంది. మనం ఎవ్వరి మీద చేయి చాపాలన్నా భయమే. మన వాళ్ళు పైరవీలు చేయరు, ఎందుకంటే నైపుణ్యం చేతిలో ఉంది. నైపుణ్యం లేనోడు వంగి వంగి దండాలు పెడతాడు. వంగి వంగి దండాలు పెట్టే ఏ పంచకులాలో నేనైతే చూడలేదు. సో ఒక్కటి లాస్ట్ విషయం చెప్పేసి మానిపోతాను. నేను ఇదే స్టేజ్ మీద ఫ్లోరోసిస్ కార్యక్రమం చేశాను. ఫ్లోరోసిస్ అనేది ఒక 40-50 సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది, కానీ దాని సమస్య తీరలేదు. ఎందుకు తీరలేదంటే దానికి రాజకీయ లభ్యత లేదు కాబట్టి. మీరందరికీ రాజకీయ లభ్యత లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ దేకరు. మీ వల్ల రాజకీయ అవసరం ఒక నాయకునికి లేదు అంటే మిమ్మల్ని పక్కకు తోసేస్తారు. ఢిల్లీలో రెడ్డి సాబ్ రెడ్డిస్ని రెడ్డి సాబ్ అని గుర్తుపడతారు. వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ లాభం అవుతుంది, వాళ్ళ పైరవీలు జరుగుతాయి. అట్లాగే నాయుడు సాపే అంటే ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ ఒక్కొక్కడే పుట్టిండు వాళ్ళ దాంట్లో. మన దాంట్లో ఎంతమంది పుట్టిరు? వాళ్ళందరినీ బయటికి తీయాలి చరిత్రలోకి, అవునా కదా? అల్లూరి సీతారామరాజు అతను చేసినది గొప్ప పని అనుకున్నాం. అలాంటి వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది చనిపోలేదు. అల్లూరి సీతారామరాజు ఆయన ఉన్నాడో, ఉనికి ఉందో లేదో నాకు తెలీదు, నేను అతన్ని అగౌరవపరచట్లేదు. కానీ రాజు గారు మీరు అని అంటారు నార్త్ ఇండియన్స్. ఇది మనం సంపాదించుకోవాల్సిన గొప్పతనం. మనం ఐక్యంగా ఉంటేనే రాజకీయ ఐక్యమే కాదు, నేను చెప్తుంది ఇక్కడ రాజకీయ లబ్ధి మీతో వస్తుంది అంటేనే రాజకీయ నాయకుడు కదులుతాడు. లేదా మీ ఊర్లో ఎంతమంది హౌస్లో ఉన్నారా, నీకెందుకు టికెట్ ఇవ్వాలరా అని అడుగుతారు. మీకు అర్థమైతే ధన్యవాదాలు. డాక్టర్లు చాలా ప్రశాంతంగా ఉంటారు వైద్య వృత్తిలో అని అనుకున్నాం, కానీ ఇట్లాంటి విప్లవ భావాలు కూడా చూస్తున్న మొట్టమొదటి డాక్టర్ గారు హరికాంత్ గారు. ఆయన గారు చెప్పిన ప్రతి మాట చాలా అవసరం. రాజకీయాలకి మన అవసరం ఎప్పుడు ఉంటుందో, రాజకీయ నాయకులకి మన గుర్తింపు ఉంటుంది. అక్కడ రెడ్డి సాబ్ ఉన్నారు, అక్కడ చౌదరి సాబ్ ఉన్నారు, అక్కడ యాదవ్ గారు ఉన్నారు, ఇట్లా అంటారే కానీ అక్కడ ఒక విశ్వకర్మ ఎక్కడా రాజకీయాల్లో అని గొంతెత్తి అడిగే వాళ్ళే లేరండి. అందుకే మా తరం నుంచైనా మేము మొదలుపెట్టాం. నా మిత్రుడు శివ శ్రీరామోజు, నేను, ఇంకొంతమంది రాజకీయాల్లో గత 10-12 సంవత్సరాలుగా కీలకంగా ఉన్నాం. రేపు మాకు పదవులు వస్తాయో, మేము ఎమ్మెల్యే అవుతామో, మంత్రులు అవుతామో మాకైతే తెలియదు, కానీ కార్యకర్తలైనా మిగులుతాం. కానీ బట్ మేము మాత్రం రాజకీయాల్లోనే ఉన్నామండి. ఇప్పుడు శ్రీ రామోజు బాలనరసింహాచారి గారిని వారి అమూల్యమైన పచ్చి పులుసుకు ముందర ఉండాలట, పప్పుచారుకి వెనక ఉండాలట. అంటే పచ్చి పులుసు ఎందుకు ముందర ఉండాలంటే తాలింపు ముందర వస్తుంది. పప్పుచారుకి వెనకాల ఎందుకు ఉండాలంటే వెనకాల మంచిగా టేస్ట్ ఉన్నటువంటి పప్పుతో సహా అంతా మాగి ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు పెద్దలు. అంటే ఇక్కడ మాకు సమయాభావం కొద్దిగానే ఇచ్చారు. మరి ఇక్కడ పచ్చి పులుసు కంటే ముందున్న వాళ్ళకే కొద్దిగా ఎక్కువ వచ్చింది. సరే, వెనకొచ్చిందని కూడా సంతోషిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి గంట దీపం పుస్తక ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణలో భాగంగా మరి పెద్దలు వచ్చి పుస్తక ఆవిష్కరణ చేశారు, సంతోషం. ఈ పుస్తకాన్ని విశదీకరించేంత మేధావిని కాదు, కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. నేను గంట దీపం అనగానే నాకు గుర్తుకొచ్చింది, నేను పుట్టక ముందు మన ఊర్లలో దేవాలయాలు ఉండేవి. ఆ దేవాలయాల ముందు ధ్వజస్తంభం ఉండేది. ఆ ధ్వజస్తంభం మీద
దీపం వెలిగించేవారు. అంటే ఇది కరెంటు లేని కాలంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఊరికి వెలుగునివ్వాలనంటే ఒక దేవాలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద పెద్ద దీపం వెలిగితే ఊరంతా వెలుతురు వచ్చేది. అయితే ఆ ఊరికి ఆ గంట దీపం ఎంత వెలుతురిస్తుందో ఈ గంట దీపం పుస్తకం కూడా ఈనాటి సమాజానికి అంత వెలుగునివ్వాలి, అట్లాగే ముందుకు వెళ్ళాలనేది నేను కోరుకుంటూ పుష్పగిరిని అభినందిస్తూ, తర్వాత ఇక్కడ ఈ పుస్తకంలో ఒక 2 పాయింట్లు తను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సూచించడం జరుగుతున్నది. ఒకటి 17వ నెంబర్ మీద ఉన్నటువంటి తొవ్వ, ఆ తొవ్వ ముచ్చట బయటికి తీయాలి. విశ్వనాథుల పుష్పగిరి గారు ఎక్కడున్నా ఆ తొవ్వ గురించి అంటే విశ్వకర్మల గురించి మరి వారి యొక్క తొవ్వ ఎటుపోతున్నది, ఎటు నడక సాగిస్తున్నది అనే ఒక అంశాన్ని కనుక మీరు కూలంకషంగా రాబో రోజులలో తీసుకురావాలనేది నా కోరిక. అలాగే ఇక 18వ దాని వెంటనే ఉన్నటువంటి ఇంకొక ఊట అనే ఒక హెడ్డింగ్ పెట్టి రాయడం జరిగింది. ఊట అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పదం. మనలో రాజకీయంగా ఎంత ఊట వస్తుందనేది కూడా ఈనాటి విశ్వబ్రాహ్మణులంతా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ పుస్తకావిష్కరణలో తెలుపుతున్నటువంటి విషయం. ఇక నేను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ గురించి చెప్పాలి. గత 9 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధి చెందుతూ అనేక రకాలుగా ఎంతో మందికి మరి ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుకు చేస్తూ, అందులో నా కూతురు కూడా 2వ సంవత్సరంలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ద్వారా మరి అవార్డు పొందినటువంటి విషయం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. నా బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదివింది, నా కొడుకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఆ రోజుల్లో 9.8 రావడం వల్ల నా బిడ్డకి ఆ రోజు పుష్పగిరి అవార్డు అందజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసింది నా బిడ్డ. అలాగే నా కొడుకు ఒక ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ వస్తున్నది, ఇంకొక 2 నెలలు అయితే అయిపోతుంది. మన కులంలోనే ఉన్నటువంటి వృత్తిని వారిని తీసుకొని గవర్నమెంట్ కాలేజీలలోనే చదివించి ఈనాడు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి కారణమయ్యారనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక పుస్తకం రాశాను. అది విశ్వనాథుల పుష్పగిరి ఒక స్పార్క్ తగిలించాడు నాకు. ఆ పుస్తకము చాలా చిన్నదైనా కూడా మా ఊర్లో ఒక సంచలనం క్రియేట్ చేసింది. అదేంటంటే, మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పేసి కొంతమంది చెప్తుండేవాళ్ళు. అయితే ఇది స్పార్క్ తగిలింది ఒక పుస్తకంలో చదివిన, పుష్పగిరి పుస్తకంలో. నేనేం చేశానంటే, మా తాత తరం అయిపోయింది. మా నాన్నమ్మ గారు చనిపోయారు, అంతకంటే ముందే మా తాత చనిపోయారు. అయితే నేను వారి మీద ఒక పుస్తకం తీయాలని చెప్పేసి మా తాతకు అటు 3 తరాలు, మా తాతకు ఇటు 3 తరాలు, మా తాతతో మొత్తం 7 తరాలు అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిన నేను. అది మా ఊర్లో ఒక సంచలనం క్రియేట్ చేసింది. అంటే ఊర్లో అందరికీ ఉచితంగా పంచడం జరిగింది. పంచితే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ మా ఊర్లో. అయితే చాలామంది నన్ను ఒక హేయభావంతో చూసినటువంటి సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం ఉంది నాకు. అయితే వాళ్ళు ఏమనే వాళ్ళంటే, మా తాత 200 ఎకరాలు సంపాదించినా కూడా మాకు ఏ పుస్తకం లేదురా, మీ తాత తుప్పాసు 10 ఎకరాలు సంపాదిస్తారని నువ్వు ఒక పెద్ద పుస్తకం రాసి పెద్ద అని గొప్పలు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ఈ సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అలాంటి సిచ్యువేషన్ కూడా నాకు ఎదురైందనేది మరొకసారి గుర్తు చేస్తూ, అవకాశం అందరికీ రాదు, వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. మా అమ్మకు ఒకసారి 20 సంవత్సరాల క్రితము బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ టికెట్గా వస్తే ఆ రోజు మేము వదులుకోవడం జరిగింది. ఇనాన్వర్స్గా చేసినా కూడా మనకెందుకులే రాజకీయాలని చెప్పేసి వదులుకోవడం జరిగింది. ఆనాడు వదులుకోవడం వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది అనేది నాకు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత రాజకీయం వదులుకోకూడదని చెప్పేసి మా అమ్మగారిని మళ్ళీ ఊర్లో ఒక వార్డు మెంబర్గా నిలబెడితే రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కొంత పక్కన పెట్టి అమ్మని గెలిపించడం జరిగింది. అంటే మన మంచితనాన్ని ఎప్పుడు ముందుకు తీసుకువెళ్తుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, ఎనీవే ఈనాడు ఈ సభా వేదిక సాక్షిగా మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యుడను. మన ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ నుంచి
గత 8 సంవత్సరాలుగా ఎంతో మందికి ప్రావీణ్యం గల వారికి మనమే కడిగిన ముత్యాలు, మట్టిలో మాణిక్యాలు, అందుట్లో నుంచి కూడా కొంతమందిని మనం ప్రతి సంవత్సరం గౌరవించి సత్కరిస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం విశ్వకర్మ లెజెండరీ, విశ్వకర్మ లీడర్స్ అని, విశ్వకర్మ యంగ్ లీడర్స్ అని కొంతమందిని మనం విభజించి వాళ్ళకి గౌరవిస్తున్నాం. ముందుగా తర్వాత కటుకోజ్వల రమేష్ గారు, బొడ్డుపల్లి బ్రహ్మచారి గారు, సిద్ధు సుబ్బారావు గారు, కొనపర్తి వెంకటాచారి గారు, శ్రీధరాచారి గారు, చింతల రాజేశ్వరి గారు అన్నగారు రెడీగా ఉండాలి. వర్పించి వారికి వీరందరికీ ఏసీపీ కిరణ్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా సన్మాన సత్కార కార్యక్రమం ఉంటుంది. మిత్రులందరూ వేదికపైకి వచ్చి నిలబడొచ్చు వెనకాల. థ్యాంక్ యూ సార్. సహకారాలు అందించడం ఎంతో ట్రాన్స్పరెంట్గా విరాళాలు సేకరించి వారందరికీ సేకరించి వారందరికీ చేయడం జరిగింది. వారు అందిస్తున్న సహాయ సహకారాలకు గాను కొండపల్లి కాసుల పద్మావతి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ రెడీగా ఉండాలి. సభ సైలెన్స్గా ఉంటే బాగుండదు. దయచేసి అందరూ వేదిక పంచుకున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. మహిళలు కాస్త వేదిక పైన ఉంటే బాగుంటుంది. అందరూ రావాల్సిందిగా పర్వతం వాణి మేడం గారు, కాసుల పద్మావతి మేడం 400 వరల్డ్ చెప్పాలంటే వారు మన జాతికి ఎంతో గర్వకారణం. మన జాతికే కాదు భారతదేశానికి చిత్రకారులు, ఇప్పుడు ఈ వయసులో వారు సంగీతం నేర్చుకొని సాధన చేస్తున్నారు. వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనంతరం శ్రీ కటుకోజ్వల రమేష్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారి అన్నగారు కటుకోజ్వల ఆనందాచారి గారు ప్రముఖ ఎడిటర్. అటువంటి ఉద్యమ వారసత్వం నుంచి వచ్చి తన కళాన్ని జులిపించి ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వేదిక నుంచి వారికి విశ్వకర్మ లెజెండ్ పురస్కారాన్ని అందిస్తున్నాము. స్వాగతం. వారిని విశ్వకర్మ లెజెండ్ పురస్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఆదర్శ గృహస్థ ధర్మం నిర్వహిస్తూ పరోపకార సాధకుడిగా జీవనం సాగిస్తున్న బ్రహ్మచార్య షోడశ వచనగేయ కవితలు రచించి ఈ సంపుటిలో మనకు అందించారు. ఈ సత్కవి కోరికలేమిటో, ధార్మిక దృష్టి ఏదో, స్నేహ సౌధ నిర్మాణ ప్రక్రియ ఏమిటో, మాతృప్రేమ ఏమిటో, ఎంత అమృతమయమో లేవో ఇవన్నిటినీ వారి కవిత. మేము మొట్టమొదట వారు తయారు చేసిన సరస్వతి పీఠాన్ని, 4 అంచెల సరస్వతి పీఠాన్ని, నాకు తెలుసు అది వారు ఎటువంటి ఇంజనీరింగ్ చదవకుండా విశ్వకర్మలు ఎటువంటి సృష్టి చేస్తారు అని చెప్పేసి ఇది చేసినందుకు మొట్టమొదటిసారిగా వారికి ఢిల్లీలో పురస్కారం అందజేయడం జరిగింది సిద్ధు సుబ్బారావు గారికి. అనంతరం వారు ఢిల్లీ నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్మ్ అయ్యారనేది ఒక విశ్వకర్మ తలుచుకుంటే కోటు, సూటు, బూటు అనేటివి అతనికి చాలా చిన్న విషయాలని చెప్పేసి నిరూపిస్తూ సాధారణ వెల్డర్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అని చెప్పేసి చేయడానికి వారే మాకు ఆదర్శం. కల్లూరి శ్రీధరాచారి ఈశ్వరమ్మ గారిని వేదిక మీదకి పిలుస్తున్నారు. కల్లూరి ఉపేంద్రాచారి గారి పెద్ద కుమారుడు. వీరు వాస్తు పండితులు. వీరు శ్రీమతి గారు జ్యోతిష్యంలో ఎంతోమందికి వీళ్ళు స్టూడెంట్స్ని తయారు చేస్తున్న ఈ దంపతులకి మా విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యోధుడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అతనికి తీవ్ర ఒత్తిడి ఉంది. మిగతా సంఘాల నుంచి, విశ్వకర్మ సంఘాల నుంచి ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మిగతా సంఘాలను ఎదుర్కొని ధీటుగా సమావేశాలు నిర్వహిస్తూ విశ్వకర్మల వృత్తిదారుల చైతన్యం కోసం నిరంతరం పనిచేస్తున్న చింతల రాజేశ్వరి అన్న గారికి విశ్వకర్మ లెజెండ్ పురస్కారం యాక్చువల్గా లభిస్తున్నది. అనంతరం వారు మాకు బావగారు వారు మాకు బంధువులు. బీజేపీలో చాలా క్రియాశీలకమైన లీడర్ వారు. నిజంగా అసలు వారిని ఎందుకు ఈ వేదిక మీదకి ఆహ్వానించామంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని మరెంతో మందికి అని చెప్పేసి కోరుతున్నాము. అనంతరం శ్రీ మారోజు సుదర్శనాచారి గారిని వారి ధర్మపతి సార్ చిరు సన్మానం అందజేస్తారు. లీడర్ పురస్కారాన్ని అందజేస్తున్నాము ఈ వేదిక నుంచి. నెక్స్ట్ ఐజా నుంచి శివకుమార్ అన్న సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుచున్నాము.
గుర్తించి రాజకీయంగా విశ్వకర్మలు ఎదగడానికి వారు మనకు ఒక సోపానంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ శివకుమార్ అన్న గారికి మనము విశ్వకర్మ లీడర్ అవార్డు అందజేయడం జరుగుతున్నది. అనంతరము ఘనంగా సత్కరించుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీరామోజు క్రియాశీలకంగా చెప్పేసి ఇటువంటి నియోజకవర్గం అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. మనము యువ నాయకత్వం లేదు, విశ్వకర్మల్లో యువ నాయకత్వం లేదు అని చెప్పేసి పదే చెప్తూ ఉంటాము. విశ్వకర్మల్లో యువ నాయకత్వం ఉంది, కావాల్సిందల్లా ప్రోత్సాహము. అనంతరము విష్ణువర్ధన్ చారి గారు సంగారెడ్డి నియోజకవర్గం ముద్దుబిడ్డ, విశ్వకర్మల సేవా సహాయ విష్ణువర్ధన్ చారి అన్న సంగారెడ్డి నియోజకవర్గం అయినప్పటికీ ఈ మధ్య టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో నిలబడాలని చెప్పేసి హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ సీట్ కైవసం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు విశ్వకర్మలు ఫేస్బుక్లో మేమున్నామని చెప్పేసి దుమ్ము లేపుతూ ఎవరికి వారికి తగ్గకుండా విశ్వకర్మ సమావేశం అయితే చాలు నేను వెళ్ళి దానికి మద్దతు పలుకుతా అని చెప్పేసి చేస్తున్నటువంటి కమ్మరి మహేష్ అన్న గారికి ధన్యవాదాలు. గుగ్గిల సతీష్ చారి గారు వారు ప్రతి విశ్వకర్మ సమావేశంలో ఎంత దూరం ఉన్నా తన సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి విశ్వకర్మలను చైతన్యం చేయడం కోసము సృష్టికి ప్రతి సృష్టిరా ఒక డ్యాన్సు, తర్వాత విశ్వకర్మలారా లెండి అనే పాటతో వారు విశ్వకర్మలను చైతన్యం చేయడానికి వారు నృత్యం చేస్తుంటారు. నెక్స్ట్ వడ్ల కమలాకరాచారి గారు ఎంకామ్ స్టూడెంట్ అయినప్పటికీ తాను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్లో ఉస్మానియా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ యంగ్ లీడర్. అంతకు మించి అతను సృజనాత్మక అయిపోయింది. నెక్స్ట్ ఆసం సాయి కుమార్ గారిని, వడ్లూరి వినయ్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాము. తీసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ పోలోజు కార్తిక్ చారి గారిని నువ్వు పెద్ద మనిషి, అసలు పెద్ద మనిషి. కొన్ని వందల వాట్సాప్ గ్రూపుల్ని నిర్మించి అనేక మంది విశ్వకర్మలకు అనుచున్నాము. అనంతరం నెక్స్ట్ లోకేష్ చారి గారు, పోలోజు లోకేష్ చారి గారు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. అన్న మీ గురించి నాకు తెలియదు కనుక పేర్లు చెప్పేసి వదిలేదు. అనంతరం ఆసం సాయి కుమార్ గారు వడ్లూరి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆసీనమైన అందరూ గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ప్రోత్సహిస్తూ అవార్డులు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించడానికి మీ యొక్క కరతాళ సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. విశ్వకర్మ యంగ్ లీడర్ పురస్కారాల ప్రదానం కూడా ముగిసింది. మిత్రులు ఇంకెవరైనా ఉంటే వారికి స్వాగతం. మా రఘువీర్ సార్కి, సార్ మున్గోడు నుంచి వచ్చిన మా డాక్టర్ గారు మున్గోడు డాక్టర్ గారికి ధన్యవాదాలు. వేదిక మీదకి రావాల్సిందిగా మా దయాకరాచార్య మీదకి రావాలి. ఇప్పుడు మహిళరాలు శ్రీమతి వాళ్ళ గారికి ఇప్పుడు హృదయపూర్వక సత్కార సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇది సభకి మన ఏసీపీ సార్ కిరణ్ కుమార్ సార్ వాళ్ళ నాన్నగారి అయిన శ్రీ తిరుమలాచార్య గారిని వారి పాదపద్మములకు ఆ జీవన సాఫల్య పురస్కారాన్ని సమర్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ, వాస్తవానికి సార్ ఇక్కడ మేము ఒక అద్భుతం చేశాము. మీరు తర్వాత వాస్తవానికి ఏం జరిగిందంటే చెప్పాలి, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రశంసా పత్రాన్ని గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో
ఆ ప్రశంసా పద్యాన్ని రాసింది విశ్వనాథుల పుష్పగిరి కాదు, మరే కవి కాదు, నిర్వహిస్తారు కిరణ్ కుమార్ సార్ గారి చిరు సత్కారం. కిరణ్ కుమార్ సార్ గారికి అంతరిగా వాటిని కొని చదవాల్సిందే. ఎవరైనా మిత్రులు పొరపాటున చేతిలో పట్టుకొని వెళ్తున్నప్పటికీ కూడా వారు గూగుల్ పే చేయాల్సిందే. మూల్యం చెల్లించుకోవాలి. తదుపరి కార్యక్రమాలు నిర్వహించడానికి మీ అందరి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. తమ వంతు సహాయ అనంతరం నాలెడ్జ్ సెంటర్ కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు సీనన్న గారికి చిరు సత్కారం. తర్వాత సొల్లెటి ప్రభాకర్ అన్నగారికి చిరు సత్కారం ఉంటుంది. అయినప్పటికీ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రధాన కార్యదర్శిగా తన అమూల్యమైన సేవలను అందిస్తున్నందుకు వారికి గారికి దయాకరాచార్య గారికి చిరు సత్కారం. మా ఆప్త బంధు, నా ఆకలి పెద్దవాడు చాలా వచ్చినాయి, కొంచెం వెనకబడిపోయినా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి 9వ వార్షికోత్సవం జరుపుతూ